తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. కేకే బీఆర్ఎస్ ను వీడటంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. అధికారం పోగానే పార్టీని వీడడం సరికాదన్నారు. కేకే పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. కేసీఆర్ గారు అంటే ఏది బాధ ఒకటి కేసీ నేను ఎందుకు జాయిన్ అయినా టీఆర్ఎస్ హీ హాజ్ ప్రామిస్డ్ మీ బిఫోర్ సోనియాజీ that he will merge TRS with Congress once Telangana is given. అందరికీ అంతరం పోవడం వచ్చింది కానీ ఆయన చేయలేదు. ఆయన లీడర్గా ఉండే ఐ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఐఎమ్ షూర్ హనుమంతరావు గారు కానివ్వండి, షబ్బీర్ అలీ కానివ్వండి, పులి పిల్లి అయిపోయిండు అని అన్నారు. ఎస్ ఐ కుడ్ స్పీక్. రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు నమ్మినాడే తెలంగాణ వస్తుందంటే 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు. తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా ఆ రోజు ఉద్యమం జరిగేటప్పుడు కూడా సారు పక్కన ఉండే పాపారావు అని ఒక ఎమ్మెల్యే ఉండే. రాత్రికి రాత్రి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మాయం చేసి తీసుకుపోయింది ఆయన. ఒక ఆయన రాజేశ్వరరావు అని కరీంనగర్ జెడ్పీ చైర్మన్ ఉండే. రాత్రికి రాత్రి ఆయన తీసుకుపోయి కాంగ్రెస్లో కలుపుకున్నారు. అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నాకు బాధ కలిగి చెప్తున్నా, బహుశా నా స్థాయి కాకపోవచ్చు, నా వయసు కూడా కాకపోవచ్చు, ఈ నిన్ననే 2 పెద్ద మనుషులు పార్టీ వీడి అవతల పోతున్నారని మన సమాచారం చూసినాం. ఇది కేసీఆర్ తప్పు వల్లనే వీళ్ళందరూ పార్టీ వీడి పోతున్నారని. అరే నాకు కూడా బరాబర్ అనిపించింది. నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్ ఆయనను సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి వాడు కూర్చున్నా, ఎవరు కూర్చున్నాయో రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడం ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. విప్పన్న గురించి చెప్పొద్దు కానీ విప్పన్నని 10 సంవత్సరాలు చాలా పెద్ద కార్పొరేషన్ కూడా ఆయన మన చైర్మన్ చేసుడు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికి తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికి ఏందో తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. అదే అధికారంలో ఉండింటే ఇదే కేసీఆర్ యుగ పురుషునిలా కనిపిస్తుండే. అదే అధికారం ఉండింటే కేసీఆర్ గారు రోజు కలుస్తాడు.